రాజస్థాన్ కోటల్లో ఒకటైన విజయ్ రష్మిక రేపు నాగర్ కర్నూలు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మనపేటకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేటలోని 20 ఎకరాల ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతానికి సర్వం సిద్ధమైంది. అదేవిధంగా గ్రాండ్ గా జరగబోయే రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిగా అభిమానులు తరలిరానున్నారు. దాంతో తుమ్మనపేటలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా ఎక్కడ సెర్చ్ చేసినా ఆ అంశం ఏంటంటే రష్మిక మంతన విజయ్ దేవరకొండ పెళ్లిల గురించే మొత్తం కూడా చర్చ నడుస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని వేదికల్లో ఇదే అంశానికి సంబంధించి. అయితే ప్రజెంట్ నిజంగా విజయ్ దేవరకొండ సొంత గ్రామం ఏంటి, ఆ గ్రామంలో అతనికి ఉన్నటువంటి ఇల్లు ఏంటి, గతంలో వాళ్ళ తాతలు ఉన్నటువంటి నివాసం ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. నిజంగా తుమ్మనపేట గ్రామానికి వచ్చేది ఇది బల్మూరు మండలానికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గం. ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, తుమ్మనపేట గ్రామంలో ఉన్నాము. మనం క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఈ పాడుబడిన ఇల్లు విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి తాతగారైనటువంటి నరసింహారావు నివాసం. ఇక్కడే వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఆసాములు. ఆ కాలంలో ఆసాములు అంటే పెద్దగా వీరికి ప్రయారిటీ ఉండేది. అంటే వీళ్ళు రాజుల వంశానికి కూడా కొంత అటాచ్మెంట్స్తో ఉండేవారు. మనం విజువల్స్ దూరం నుంచి కూడా చూస్తున్నాం. ఒకవైపు లోపల ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేకపోయినప్పటికీ నరసింహారావుకు 3 కుమారులు. ఇద్దరు రెండో వాడైనటువంటి గోవర్ధన్ రావు కుమారుడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకు అతని బ్రదర్ కూడా ఉన్నాడు. మొత్తంగా ప్రజెంట్ పరిస్థితి మాత్రం మొత్తంగా మారిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరు కూడా నివాసం ఉండట్లేదు. మొత్తం కూడా పాడుబడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు వివరాలు ఏమైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పక్కలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్క నిమిషం. మొత్తం ఇది విజయ్ దేవరకొండ గారి తాతగారి ఇల్లు అంటే వాళ్ళ తాతగారి ఇల్లు. ఓకే, ఎంతమంది మొత్తం? వాళ్ళు 3 కొడుకులు. ఓకే, పెద్ద ఆయన పేరు విఠలరావు, రెండో ఆయన పేరు గోవర్ధన్, చిన్న ఆయన పేరు ప్రకాష్ రావు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు ఎవరి? గోవర్ధన్ రావు కొడుకులు. ఓకే, 2 కొడుకులు. ఓకే ఓకే ఓకే. అంటే అన్న నిజంగా ఈ రోజు ఆలోచిస్తే ఒకసారి మొత్తం కూడా మీ ఊరి గురించి మాట్లాడుకుంటారు దేశవ్యాప్తంగా. మ్యారేజ్ అయింది కాబట్టి. ఓకే, రేపు మరి రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఇద్దరు కూడా రాబోతున్నారు మీ గ్రామానికి సంబంధించి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. ఓకే, అంటే ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? అప్పట్లో బాగా ఆస్తి ఉన్న వాళ్ళే, భూమి గినంగా బాగానే ఉంది, ఆస్తులు ఉన్న వాళ్ళే. కానీ ఇంతకుముందు నాలుగు దాంట్లోకి దీంట్లోకి ఇచ్చేది పేరు పలుకుబడి బాగానే ఉంది. ఓకే, వాళ్ళకి మేనతలు కూడా 4 ఉండ్రు. ఓహో, అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఓకే. నిజంగా ఈ రోజు మనం చూస్తే ఒక హీరో, నిజంగా ఆయన గురించి ఎక్కడ చూసినా హాట్ టాపికే. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నిజంగా ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, పాత ఇంట్లో ఇలా ఉండేవాళ్ళని ఎవరికి తెలియదు. అంటే మీరు పక్కనే ఉంటున్నారు. మాది ఇల్లు అదే పక్క ఇల్లే. అయితే వాళ్ళది దేవరకొండ అంటే దేవరకొండ అనుకుంటారు, కానీ ఇంటి పేరు విజయ దేవరకొండ. అయితే ఇంకా ఇది అందరేమో దేవరకొండ అనుకొని దేవరకొండ అంటారు, కానీ ఈ ఊరే తుమ్మనపేట. ఓకే, సో మొత్తంగా చూస్తున్నాం. ఎందుకంటే తాత ముత్తాతలంతా కూడా ఇక్కడ నుంచే సంస్థానం ఇదంతా కూడా. అంటే అప్పట్లో పేదవారిని ఆదుకోవడం కావచ్చు, చాలా భూవాసంలో అంటారు అప్పట్లో. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఇల్లంతా కూడా పాడుబడిపోయింది. అయినప్పటికీ ఖచ్చితంగా ఊర్లో ఏదో ఒకటి నిర్మించుకోవాలి, ఖచ్చితంగా తనకంటే ఆ ఊర్లో గుర్తింపు ఉండాలి, తన ఊరువాడు కాబట్టి అని చెప్పి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మా ఊరివాడు విజయ దేవరకొండ. అంటే దేవరకొండ అంటే ఊరు పేరు అనుకున్నారు చాలా మంది, కానీ కాదు, ఇంటి పేరు అది దేవరకొండ అనేది. విజయ దేవరకొండగా కూడా నామకరణం. గోవర్ధన్ రావు కుమారులు వీళ్ళిద్దరు. మేనత్తలు కూడా 4 ఉన్నారని చెప్తున్నారు. పెద్ద కుటుంబమే, పెద్ద కుటుంబం. మొత్తంగా చాలా చాలా పెద్ద కుటుంబం. విడదీయరానటువంటి అనుబంధం ఉంది ఈ ప్రాంతంతో. కాబట్టి రేపు పెళ్లి రిసెప్షన్ వేడుకలు, అదేవిధంగా మొత్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరగబోతుంది. కాబట్టి ఇక్కడ పార్టీలు ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేశాం. ఈ ప్లేస్లో మనం విజువల్స్లో చూడవచ్చు, మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నాడు. అదంతా కూడా పూర్తిగా విజయ్ దేవరకొండకు సంబంధించి తుమ్మనపేట గ్రామం. ఇది బల్మూరు మండలానికి వస్తుంది. ఇక్కడ ఆయన సొంతూరు కాబట్టి దీన్ని పూర్తిగా అంగరంగ వైభవంగా సిద్ధం చేస్తున్నారు. తన సొంత ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ వేడుకలను కూడా సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మనం విజువల్స్లో చూసినట్టు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్ని చూస్తే కనుక ఈ స్టేజ్ ఏంటంటే ఇక్కడే లక్ష్మీనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ఆ జంట ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని స్వామివారికి వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి
మేనేజర్స్ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఇదంతా చాలా గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి చాలా విఐపి మూమెంట్ ఉంటుంది. మేజర్గా సినీ హీరోలను మినహాయిస్తే మిగతా జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కలెక్టర్లు, ఎస్పీలు, లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారందరికీ కూడా ఆహ్వానం అందినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి అన్ని కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా ముఖ్యంగా ఆ జెండా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సోషల్ మీడియాలో పూర్తిగా ట్రెండ్ అవుతుంది. ఒక్క ఫోటో లేదా వీడియో షేర్ అవుతే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. పూర్తిగా ఇదంతా కూడా సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇది కాస్త చాలా హాట్ టాపిక్గా మారబోతుంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నటువంటి ఆయన ఫామ్ హౌస్ చూడొచ్చు. పక్కలే తుమ్మన్పేటకు సమీపంలోనే ఆయన ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రముఖులతో పాటు వస్తారు కాబట్టి ఇక మేజర్గా ఇక్కడ వచ్చేవారికి ఒక చిన్న సజెషన్ చేస్తున్నారు. వాళ్ళు అందరికీ లేదు, మేజర్గా పాసులు ఉన్న వారికి లోపలికి అనుమతి, మిగతా అభిమానులందరూ కూడా బయట ఏర్పాట్లను చేశారు. అంటే వారికి సంబంధించినటువంటి భోజనాలు దాదాపు 10,000 మందికి పైగా అనుకుంటున్నారు. బట్ అంతకుమించి ఎక్కువ వచ్చినా కూడా వచ్చిన వారికి ఎక్కడ ఇబ్బంది రాదు, వారికి భోజనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, అక్కడ కూడా చూస్తున్నాం, ఆ ఏర్పాట్లను కూడా దగ్గరుండి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిజైన్లు వేస్తున్నారు, ముగ్గులతో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. చాలా సిస్టమేటిక్గా, అంటే పెళ్లి సాంప్రదాయం ఉట్టిపడేలాగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి సర్వం సిద్ధమవుతుంది. మనకు నిజంగా ఇది ఒక సొంత ఊరిని మర్చిపోకూడదు. అంటే ఎక్కడ ఆయన ఎంత ఎదిగినా కూడా తను ఉన్నటువంటి ఊరును మర్చిపోలేదు, తను ఉన్నటువంటి ప్రజలను మర్చిపోకూడదు అంటూ కూడా ఆయన మొత్తంగా ముందుకు వెళ్తున్నాడు. తన సొంత గ్రామమైనటువంటి తుమ్మనపేటలో మనం ప్రజెంట్ పరిస్థితిని చూస్తే కనుక తనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్. రేపు వేడుకలు జరగబోతున్నాయి, రష్మిక మంతన రాబోతుంది, పాలమూరు జిల్లా వేదిక కాబోతుంది. మొత్తంగా ఇప్పటికే వీళ్ళ పెళ్లి తర్వాత చాలా దేవాలయాల్లో స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతున్నారు. మేజర్గా మన్నెంకొండ కానీ, అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి మన్నెంకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చింతలపల్లి ఇలాంటి చోట మహబూబ్నగర్ జిల్లా వేదిక అయింది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏర్పాట్లన్నీ కూడా చకచకా నడుస్తున్నాయి, పనులన్నింటి కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం గుండా ఇక్కడికి వచ్చే విఐపీలకు సపరేట్గా ఒక అంటే తినడానికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సపరేట్గా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడికి ఎవరైతే విఐపీ పాస్లు ఉంటాయో వారిని మాత్రమే అనుమతిస్తారో. అవి కూడా చాలా రిస్ట్రిక్షన్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే జిల్లా కలెక్టర్లతో పాటు మొత్తంగా ఎస్పీలు రావచ్చు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారికి పూర్తిగా ఈ యొక్క రిసెప్షన్కు సంబంధించినటువంటి ఆహ్వానాలను కూడా అందించారు. రష్మిక మంతన మనకు వీళ్ళిద్దరిని కూడా సినిమాల్లో చూడడం మాత్రమే జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో, కానీ రేపు ఉమ్మడి జిల్లాకు రాబోతుండడంతో ఇదంతా కూడా ఆసక్తికరంగా మారుతుంది. అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే చదును చేశారు, మనం చూడొచ్చు, చదును చేస్తున్నారు. ఇప్పటికే టెంట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వచ్చేవారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. ఇక ముఖ్యంగా వంటలు అనేది ప్రధానంగా ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చేవారికి ఎక్కడ కూడా వారి అభివృద్ధులకు సంబంధించి విఐపీలు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు నచ్చినటువంటి వంటలను సైతం ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే విఐపీలకు భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. రష్మిక మంతన అదేవిధంగా పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు మొత్తంగా ఇక్కడికి వచ్చి నవోదరులను ఆశీర్వదిస్తారు. ఇక్కడికి వచ్చే పెద్దలు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. గ్రామంలో కూడా కొంత చాలా వరకు తుమ్మనపేట అంటే ఎవరికి తెలియదు గతంలో. నిజంగా ఈ వేడుకతో ఒక్కసారి తుమ్మనపేట అంటే దేవరకొండకు సంబంధించింది. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అతను ఎదుక్కుంటూ వెళ్ళాడు, సినీ రంగంలో నిలదొక్కున్నాడు. మొత్తంగా ఈరోజు టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకసారి చూస్తే ఆయనకు తోటల మీద ఎంత మక్కువ ఉంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మొత్తం చూస్తున్నాం, మొత్తం కూడా బంతి పూల చెట్లతో కూడా నింపేశారు గార్డెన్ అంతా కూడా. ఇక్కడికి పోయి వర్క్ నడుస్తుంది. అంటే రెగ్యులర్గా దీన్ని క్లీన్గా ఉంచుతారు. రెగ్యులర్గా
రైతుల ద్వారా అంటే నీట్గా పూల మొక్కలు పెంచేందుకు గడ్డిని అంతా కూడా తొలగిస్తున్నటువంటి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. నిజంగా ఎంత నీట్గా ఉంచుతున్నారంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, చాలా నీట్గా ఉంది. దాదాపు 10 నుంచి 20 ఎకరాలు ఉండొచ్చు అనుకుంటా మొత్తం కూడా ఈ ఫామ్ హౌస్. ఇప్పటికీ చాలా నీట్గా వీళ్ళంతా కూడా నీట్గా చేస్తున్నారు. ఎందుకంటే రేపు కూడా ఇక్కడికి విఐపీలు వస్తారు కాబట్టి ఇక్కడ రిసెప్షన్తో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంది. అందుకోసం చాలా నీట్గా చేస్తున్నారు. ఈ తోట అంతా చూడు ఎంత గార్డెన్ అనేది ఎంత నీట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే వ్యవసాయంలో అంటే మొత్తంగా గ్రామాలకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చుట్టూ ఉండే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండేలాగా చూస్తుంది. ఇప్పటికీ ఇక్కడ దీన్ని నీట్గా చేస్తున్నారు. మనం ఎంత దూరం ఉన్నామంటే మనం నీట్గా ఒక్కసారి ఫామ్ హౌస్ని చూస్తే కనుక ఫామ్ హౌస్కు కొద్ది దూరంలోనే ఫామ్ హౌస్ చుట్టూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. కాబట్టి చాలా నీట్గా చేస్తున్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు విజయ్ దేవరకొండ సొంతూరు ఎక్కడ ఉంది, ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన నివసిస్తున్నటువంటి ఫామ్ హౌస్ ఏ విధంగా ఉంది, ఫామ్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా చాలా ఈరోజు ఒకవైపు సినిమా ప్రేమికులను అదేవిధంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ను ప్రత్యేకంగా ఆకర్షణకు గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడారో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మొత్తంగా వాళ్ళు ఏకమైన తర్వాత ఇద్దరు కూడా నవదంపతులుగా పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తంగా అంతా హాట్ టాపిక్. కానీ ఉన్న ఊర్లో కూడా ఖచ్చితంగా నేను రిసెప్షన్ చేయాలి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, మా నాన్నగారు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆయన చాలా శ్రద్ధగా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఊర్లో కూడా అతనికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండే రేపు వేడుకలకు సర్వం సిద్ధం కాబోతుంది. విజయ్ దేవరకొండ సొంత గ్రామం తుమ్మనపేటకు వస్తున్నాడు అని తెలియడంతో అభిమానులంతా కూడా దున్నికి వస్తున్నారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మన పక్కన ఉన్నటువంటి వీళ్ళని చూడొచ్చు, అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తుమ్మనపేట గ్రామం అనుకుంటా. ఎవరమ్మా మీది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే ఏం చూడాలని వచ్చారు? విజయ్ దేవరకొండ హౌస్ చూడాలని వచ్చాము. అలాగే ఆయన వచ్చాడేమో అని చూడడానికి వచ్చాము. అంటే ఎవరమ్మా ఆయనది కూడా ఇదేవరా? ఇదే ఊరు, మా ఊరే. ఒకవేళ విజయ్ దేవరకొండను కలవడానికి అవకాశం వస్తే రేపు కలుస్తారా? కలుస్తాం. రష్మిక మందనం కలుస్తారా? విజయ్ దేవరకొండను ఇద్దరిని కలుస్తాం. ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ మీ ఊరు గురించి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు, ఈ రోజు అంతా తెలుస్తుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మా ఊర్లో కూడా ఒక హీరో ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు మీ ఊరికి సంబంధించిన హీరో? అంటే ఎవరి పేరు చెప్పు. విజయ్ దేవరకొండ. ఎవరు? సుమన్పేట్. మాట్లాడుకుంటారు ఆయన గురించి? మాట్లాడుకుంటారు. హీరోలను హీరోయిన్లను మనం సినిమాల్లోనే చూస్తాం, కానీ నిజమైన హీరో వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. మా ఊర్లో విజయ్ దేవరకొండ హీరో ఉన్నాడు అంటూ ఆ పాప చెప్తుంటే ఆ పాప సంతోషం నిజంగా చెప్పలేనటువంటి. ఎందుకంటే సొంత ఊర్లో ఒక హీరోని పెట్టుకొని రేపు చూడడానికి వస్తాం, మమ్మల్ని లోపలికి రానియకపోయినా సరే ఆయన్ని దూరం నుంచి చూస్తాం, రష్మిక మంతన్న దూరం నుంచి చూస్తాం. మా సంతోషం కాబట్టి, అది మా ఊరి హీరో కాబట్టి నేను చూస్తాం. అవకాశం ఇస్తే వాళ్ళతో ఫోటోలు కూడా దిగుతామని చెప్తున్నారు. మరి రేపు అవకాశాలు ఎట్లుంటాయి విజయ్ దేవరకొండ రష్మిక మంతనతో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ చిన్నారులు లేదా యువతులు వీళ్ళు మరి అవకాశం వస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూద్దాం. అసలు రేపు ఏం జరగబోతుంది, పరిస్థితి ఎట్లా ఉండబోతున్నాయి, కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతాయి మాత్రం సర్వత్రా ఆసక్తి దక్కించినటువంటి. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, తుమ్మనపేట గ్రామం.